హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది వచ్చేసి పొంగల్ సంక్రాంతి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పొంగల్ది సంక్రాంతి వ్లాగ్ అయితే కొంచెం అయితే తీసాను, అవన్నీ షేర్ చేస్తాను. ఇంకా కొన్ని ముగ్గులు కూడా లాస్ట్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. మేము ఈ సంక్రాంతికి అయితే షాపింగ్ చేసామన్నమాట. సాటర్డే పొంగల్ రేపనంగా ఈరోజు చేసాము, సాటర్డే చేసాము. షీ నీడ్స్లో అనమాట తీసుకుంది. షీ నీడ్స్లో 2 శారీస్ తీసుకున్నాము. కేఎల్ఎంలో వచ్చేసి ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను షీ నీడ్స్లో తీసుకున్నాను. ఈ కలర్ నాకు లేదనమాట. లైట్గా బ్లూ కలర్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ సంథింగ్ ఆ టైప్లో వస్తుంది. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి, పింక్. ఇంకా నాకు పింక్ అయితే ఆల్రెడీ ఉన్నాయనేసి నేను పింక్ తీసుకోలేదు. ఇక్కడ బ్లూ తీసుకున్నాను. లోపలంతా ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ వస్తుంది. పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ వస్తుంది. ఇక్కడ అంతా పికాక్ డిజైన్ వస్తుంది అనమాట. పికాక్ అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది, మళ్ళీ చిన్నగా కుందన్స్ టైప్లో అంటించారనమాట. ఇది మొత్తం వచ్చేసి దీనికి ట్యాజిల్స్ కూడా బాగా ఇచ్చారు, కుచ్చుళ్ళు మంచిగా. ఇదైతే ఇది డిజైన్ అయితే ఇట్లా ఉంది. దీని బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చింది, చిన్న బుట్టీస్ లాగా వచ్చింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1880 పడింది. సో ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా ఇంకోటి వచ్చేసి ఇదైతే షీనియర్స్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి కేఎల్ఎంలో తీసుకున్నాను అనమాట. బాగా నచ్చి తీసుకున్నాను. ఎప్పుడన్నా చిన్న వాటికి కట్టుకోవచ్చులే అనేసి తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పటోలా టైప్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. థిక్ బ్లూ అండ్ రాయల్ బ్లూ, సబ్బు కలర్ ఉంటుంది కదా ఆ బ్లూ, రాయల్ బ్లూ వస్తుంది. ఇదన్నమాట, క్రషింగ్ టైప్లో ఉంటుంది ఇది. నాకు ఇది 480కే వచ్చింది. సో ఎప్పుడన్నా మనం చిన్న వాటికి టెంపుల్స్కి వెళ్ళిన అలా కట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాను. దీని బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది అనమాట. సేమ్ అంచు కలర్ వస్తుంది. ఇది ఒకటైతే తీసుకున్నాను, ఇది బాగా నచ్చి తీసుకున్నాను. నార్మల్ శారీస్ అయితే బాగున్నాయి ఇంకా, కానీ నేను ఇది ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని అయితే మా అక్క వాళ్ళు షాపింగ్ చేశారు. ఇంకా నేనైతే ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఇవి ఎప్పుడైనా స్టిచ్ చేసుకున్నప్పుడు నేను షేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇది పొంగల్ రోజు అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి భోగి రోజు వేసుకున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట, వైట్ కలరు. ఇది మంచిగా ఉంది, రెగ్యులర్ వేర్కి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఫ్లోరల్ వస్తుంది మొత్తము. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ప్లెయిన్ వైట్ వస్తుంది. పింక్ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ ఇచ్చారు. నేను పింక్ లెగ్గిన్తో పేరప్ చేసేసుకున్నాను. ఇది చాలా బాగుంది, కంఫర్ట్గా. కుదిరితే దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సంక్రాంతికి ఏదో ఒక కొడుకున్న వాళ్ళకి ఏదో కీడు వచ్చింది అనేసి ఏదో అందరు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు కదా, మేము కూడా ఇక్కడ వేసుకున్నాను. జస్ట్ అలా షేర్ చేస్తున్నాను. ఒక 5 మంది ముత్తైదుల దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంగిల్స్ వేసుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పొంగల్ రోజు అయితే నేను భోగి రోజు దోశలు పోసుకుంటాం కదా మార్నింగ్. ఇక్కడ పల్లి చింతపండు కారం చట్నీ చేశాను. రెగ్యులర్ చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా తాలింపులో ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై అయినాక దీనిలో మిక్స్ చేసేసాను అనమాట. ఆ రెసిపీ ఎప్పుడన్నా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి దోశ పోస్తున్నాం అనమాట. భోగి రోజు మార్నింగ్ వచ్చేసి దోశ పోసుకున్నాము. ఇంకా ఇక్కడైతే దోశ పోసేసాను మార్నింగ్.
బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ పోసి తిన్నామన్నమాట. దోశలోకి చట్నీ చాలా బాగుంటుంది. మేము తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూను పులగం చేసుకుంటాం కదా భోగి రోజు, అందుకనేసి ఇంకా రెండిట్లోకి చట్నీ ఉంటుందనేసి ఇదే చట్నీ చేసేసాను. పొంగలి, పులగము, దోశలోకి సేమ్ చట్నీ అన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది చట్నీ. నాకు చాలా ఇష్టం ఈ చట్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ ఇంకా ఇక్కడ మాకు నైబర్స్ మార్వాడీస్ ఉంటారనమాట. వాళ్ళైతే భోగి రోజు నోమిస్తారంట. మాకు ఇక్కడ వచ్చేసి కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఇచ్చారు ఫుల్గా. తర్వాత వచ్చేసి ఒక 10 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి బాతు షేప్ ఉంటాయి, ఇది నెమలి షేప్ ఉంటుంది కదా, ఇది ఇచ్చారనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు, మంచి పీస్. మనం షోకైనా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది పసుపు కుంకుమ వేసుకోవచ్చు అనమాట. పైన అదంతా ఓపెన్ అవుతుంది, ఇట్లా జరిపితే ఓపెన్ అవుతుంది అనమాట. పాతకాలంలో నగలు అవన్నీ దాచిపెట్టేసి కీ పెట్టేస్తారు కదా, అది గుర్తొచ్చిందనమాట నాకు. అలా ఉంది ఇది ఓపెన్ అవుతుంది. దీనిలో పసుపు కుంకుమ వేసేసుకోవచ్చు, మంచిగా ఉంది ఇది. ఇదొకటి ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి కొంచెం బియ్యం ఇచ్చారు, జస్ట్ కొంచెం. మరి బియ్యం ఎందుకో నాకు అంత ఐడియా లేదు, చిన్నగా ఇచ్చారనమాట. ఇవైతే ఇచ్చారు, ఈవినింగ్ ఇచ్చారనమాట. భోగి రోజు నోమిస్తారంట వాళ్ళు, అందుకనేసి ఇది ఇచ్చారు. ఇంకా తర్వాత వచ్చేసి ఆ రోజు నైట్ వచ్చేసి నేను ఇక్కడ టమాటా కర్రీ చేసేసాను. ఇంకా తొందరగా అయిపోతుంది అనేసి నైట్ వచ్చేసి టమాటా కర్రీ చేశాను. తర్వాత అయితే ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ అయితే దోశ చేసేసాను, పల్లి చట్నీ చేసేసి. ఇక్కడైతే ఇది ఆఫ్టర్నూను క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఉంటే ఇలా చేశాను అనమాట. క్యాలీఫ్లవర్ కర్రీ ఇది. నైట్ వచ్చేసి ఇలా పుల్కా తెచ్చుకున్నాము, క్యాలీఫ్లవర్ కర్రీ ఉంటే దాంతో తినేసామన్నమాట. సంక్రాంతి రోజు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. నేనైతే సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను. ఇలాంటి సింపుల్ శారీస్ అయితే టెంపుల్స్కి అట్లా బాగుంటాయి అనేసి తీసుకుంటాను అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది కట్టుకోవడానికి అని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసాం. ఇక్కడ ముందు రోజు ఏదో పూజ జరిగినట్టుంది. మేము సంక్రాంతి రోజు వెళ్ళాము ఒక టెంపుల్కి. మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట టెంపుల్, అందుకనేసి ఇక్కడికి వెళ్తుంటాము. ఇంకా శారీ అయితే ఇలా ఉంటుంది ఫుల్గా. శారీ సింపుల్గా బాగుంటుంది అనేసి ఇలా కట్టుకున్నాను. ఇది తీసుకొని కూడా చాలా రోజులైంది అనమాట శారీ.
తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ముగ్గులు అయితే షేర్ చేశాను. ఇవన్నీ అయితే కొంచెం మా కాలనీలో వేశారనమాట. ఆ ముగ్స్ అయితే కొన్ని షేర్ చేశాను. నాకైతే పెద్ద ముగ్గులు రావు, నేనైతే ఏం వేయలేదు, నార్మల్గా వేసుకున్నాను. అంతే, చిన్న వీడియో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.